క్రాస్ ఓటింగ్ ఇప్పుడు ఈ పదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలన్న కసితో బీఆర్ఎస్ ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని కాంగ్రెస్ క్యాడర్ భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాయని తెలుస్తుంది. అయితే ఈ రెండు పార్టీల ఓట్లు పలు నియోజకవర్గాల్లో బీజేపీకి షిఫ్ట్ అయినట్లు ప్రచారం సాగుతోంది. క్రాస్ ఓటింగ్ పై కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ కు సంబంధించి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందని, దీనికి సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయన్నారు. కాంగ్రెస్ క్యాడర్ పెద్ద సంఖ్యలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు ఓటేసిందని వినోద్ కుమార్ చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ రాలేదని, తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ వెలిచాల రాజేందర్ రావుకు కూడా డిపాజిట్ రాదన్నారు. బీజేపీకి ఓటు వేయాలని కరీంనగర్ కాంగ్రెస్ నాయకులే తమ పార్టీ క్యాడర్ కు చెప్పారని వినోద్ కుమార్ అన్నారు. ఇక వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ కూడా రెండు పార్టీల నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కడియం కావ్య తన తండ్రితో సహా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ ముందుగా వరంగల్ ఎంపీ టికెట్ ను సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ను కాదని కడియం కావ్యకే ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే తన కూతురు ఓటమి తప్పదని కావ్య తండ్రి కడియం శ్రీహరి భయపడ్డారు. కూతురుతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరటంపై గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఎలాగైనా కావ్యను ఓడించి కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఓట్లు కొన్ని బీజేపీకి పడ్డాయన్న ప్రచారం సాగుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఆరూరి రమేష్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాషాయ కండువ కప్పుకున్నారు. అటు ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన కడియం ఫ్యామిలీపై హస్తం క్యాడర్ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రచారంలో కూడా కడియం కావ్యకు సహకరించలేదన్న వార్తలు వినిపించాయి. పార్టీ మీటింగులోనూ కడియం అనుచరులు పాత కాంగ్రెస్ క్యాడర్ మధ్య ఘర్షణలు కూడా ఉన్నాయి. దీంతో వరంగల్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ ఓట్లు కొన్ని బీజేపీ వైపు మళ్ళాయన్న ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి కరీంనగర్ వరంగల్ లోక్సభ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు తలనొప్పిలాగా మారింది. తమ ఓట్ల చీలిక బీజేపీ అభ్యర్థులకు ప్లస్ గా మారే అవకాశం ఉందని రెండు పార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు. అటు మోదీ వేవ్ తో పాటు క్రాస్ ఓటింగ్ తో తాము గట్టెక్కుతామని కమలం అభ్యర్థులు ధీమాతో ఉన్నారు.